నేతృత్వంలో విచారణ జరుగుతుంది. పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికుమార్ ఆస్తుల వివరాలను సీల్డ్ కవర్లో సిఐడి అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. కేసు దర్యాప్తు వివరాలు న్యాయస్థానానికి తెలుపనున్నారు. పరకామణిలో అక్రమాలపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు దర్యాప్తు వివరాలను సిఐడి అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసులో 30 మందికి పైగా సిఐడి ప్రశ్నించింది. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ జరుగుతుంది. పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికుమార్ ఆస్తుల వివరాలను సీల్డ్ కవర్లో సిఐడి అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. కేసు దర్యాప్తు వివరాలు న్యాయస్థానానికి తెలుపనున్నారు. రైట్, పరకామణి కేసుకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వరలక్ష్మి, టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి విచారణలో వెలుగు చూసినటువంటి వాస్తవాల నివేదికను సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ రోజు హైకోర్టుకు అందజేయనుంది. టీటీడీ చైర్మన్లుగా ఆనాటి వైవి సుబ్బారెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి, ఏఈఓ ధర్మారెడ్డి, సివిఎస్ నరసింహ కిషోర్, విజిఓ గిరిధర్ తో పాటు వారిపైన కేసు నమోదు చేసిన తిరుమల 1 టౌన్ ఎస్ఐ రామలక్ష్మి రెడ్డి, హెచ్ఓఈ జగన్మోహన్ రెడ్డిలను విచారించారు. అయితే టీటీడీ పరకామణి డిప్యూటీ ఈఓ మల్లికార్జునరావుతో పాటు సిబ్బంది, అధికారులు, డ్రైవర్ల నుంచి విషయాలను తెలుసుకుని కేసుకు సంబంధించినటువంటి విషయంలో కేసు రాజీ చేసిన సమయంలో విధుల్లో ఉన్నటువంటి కోర్టు సిబ్బందిని కూడా విచారించడం జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి రవికుమార్ మరియు వారి కుటుంబ సభ్యులను ఫిర్యాదుదారుడు అప్పటి ఏవిఎస్ఓ గా ఉన్నటువంటి సతీష్ కుమార్ ను విచారించారు. 30 మందిని పైగా ఈ విచారించిన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేశారు. పరకామణి కేసుకు సంబంధించి కీలక సూత్రధారులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి పూర్తయినటువంటి విచారణ నివేదికను ఈ రోజు హైకోర్టులో సీల్ కవర్ లో అందజేసే అవకాశం ఉంది. కోర్టు ఆదేశాలతోటి 25 రోజులు విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి నివేదిక పరిశీలించిన తర్వాత హైకోర్టు తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటాయి, అలాగే దానికి సంబంధించినటువంటి పర్యవసనం ఎలా ఉంటుంది అనేది అయితే ప్రస్తుతం ఉత్కంఠగా ఉంది. అయితే 2023 ఏప్రిల్ లో పరకామణి హుండీ లెక్కింపు సమయంలో జరిగినటువంటి ఈ దొంగలించబడినటువంటి అమెరికన్ డాలర్లు దొంగలించి పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించి రవికుమార్ పైనటువంటి క్రిమినల్ కేసును టీటీడీ విజిలెన్స్ అధికారులు లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడము, అలాగే దీనికి సంబంధించి రవికుమార్ నుంచి టీటీడీకి విరాళంగా ఆస్తులు రాయించుకున్నారని, ఏదైతే ఈ వ్యవహారం వెనుక భారీ కుట్ర జరిగిందనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నివేదికను ఈ రోజు పూర్తిగా సిద్ధం చేశారు. ఈ రోజు నివేదిక అందచేయాలని చెప్పి హైకోర్టు అక్టోబర్ 27వ తేదీన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నివేదిక సిద్ధం చేసి ఈ రోజు హైకోర్టుకు నివేదిక అందచేయబోతున్నారు వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.